అది హెల్త్ ఉంటే గానీ ఏమీ లేనట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పేవాళ్ళు. కానీ భాగ్యం మీద కాన్సంట్రేట్ చేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. మనం హెల్త్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఎడ్యుకేషనల్ ప్లానింగు, హౌస్ ప్లానింగు అన్నీ చూసుకుంటున్నాం. కానీ హెల్త్ ప్లానింగ్ వచ్చేటప్పటికి అందరూ కొంచెం అశ్రద్ధ చేయటం వల్ల, ప్లానింగ్ లేకుండా ఉండటం వల్ల, హెల్త్కి బడ్జెట్ అనేది పెట్టుకోవటం వల్ల, హెల్త్ సఫర్ అవ్వటం వల్ల చాలా బాధలు పడుతున్నారు. సడన్గా మనం ఇన్సూరెన్స్లో తీసుకున్నా కానీ అవుట్ పేషెంట్ కేరు, డయాగ్నాస్టిక్ టెస్ట్లు ఇక్కడ కవర్ అవ్వకపోవటం వల్ల వాటికి సొంతగా పెట్టుకోవాల్సి వస్తే ఈ అవసరమా అనవసరమా అనేది క్వశ్చన్స్ ఎక్కువ అయ్యి టైమ్లీగా చేయించుకోకపోవటం వల్ల లేట్ డయాగ్నోసిస్లు ప్రివెంట్ చేయలేకపోవటం చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యానికి. ఈ బడ్జెటింగ్ ఫర్ హెల్త్ అనేది ఎంతో కొంత ఉంచుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది హెల్త్ ఉంటే గానీ ఏమీ లేనట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పేవాళ్ళు. కానీ భాగ్యం మీద కాన్సంట్రేట్ చేసి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. ముందు ఆరోగ్యం ఉంటేనే మిగిలింది ఏదైనా. ఆరోగ్యం అనేది ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీకి కావాలి. అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి కొంత మనీ పక్కన పెట్టుకోవటం, అలవాటు చేసుకోవటం అది చాలా ఇంపార్టెంట్. ఎంత అనేది వాళ్ళ వయసులను బట్టి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి మారచ్చు. నెలకు 200, 300 అనుకున్నా కూడా సరిపోతుంది.